అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. काशी विश्वनाथरामदेश्य सह ब्रह्मानां ततः अक्षन्द्रगोत्रोद्भवस्य श्रीनिवासनामदेश्य वसुधरानाम्नि आरोहीनामदेश्य आनानाम्नि यशोधरानाम्नि सह ब्रह्मानां ततः सह ब्रह्मानां भावान्यमानं नगरक्षेमस्थैर्य धैर्य वीर्य विजयायायानिर्माणकमञ्च चतुर्विधा फलपुरुषतन्त्रमहासमाजतन्त्रेश्वरस्वामिनमः ऋणकराक्षवेशं प्रसाददिव्यरसना दिलाभयकं कर्मवेश्यमानः दिग्रव्यामः हरिः ओं नमो भगवते रुद्राय नमस्ते अब्दुर्मन्योतो जयमे महाविष्णुस्मरणे बाहुव्यावदे महायात चित्रमाजो भगवते भगवद्वारव्याय हृदयनमस्तुयाते उद्रश्मातमलमः पावकारदया सुवारितमयागे तवयागे हेयामशंकरे हंदास्ते भगवत्समिजवा आनन्दम् परमायुं देह वचनजगदज्वे नमजात्कवे आचरदावेदान सत्वविजयलक्ष्मणनारायो जगोलोका भगवते वेदचंद्रकवदनवचन्यो भारतापदरे नारेन्द्रजन्म आभोरसंगदियाते हेदरवणेश्वरा अस्ते भगवते नमोदयास्मान् विश्वस्तारेक्षामस्ते स्वायदायनः दाय दर्शनायामस्ते एवोवाभ्यां नमदन्महे भजेरन्महे धर्मस्वनाभिष्टः अधोयक्षिष्टवरस्ते हेकितं समासमास्ते पुनरीकाशन्दराख्यं सुदरस्वती हर हर महादेव शंभो शंकर नमः शिवार्पणमस्तु। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్లి ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర మరి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థంతులైనటువంటి యొక్క 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వస్థ శ్రీ శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసము శుభతిథి శుభ నక్షత్రము 31/12/2023న వాల్మీకి గోత్రోద్భవశ్రీలో జస్సు జగదీష్ గారు, అదేవిధంగా అనురాధ గారు, కడబోయిన ఆరుహి గారు, అహానా గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, వసుధ గారు, యశోద గారు ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నింటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జస్సు జగదీష్ గారు, అనురాధ గారు, కడబోయిన అరుహి గారు, అహనా గారు, శ్రీనివాస్ గారు, వసుధ గారు, యశోద గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవవిధంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నమస్కారం అండి అందరికీ. మేము ఇక్కడ ఇవాళ అమ్మ నాన్న అనాథాశ్రమంకి వచ్చాము. ఈరోజు ఇవాళ ఇక్కడ అన్నదానం ప్రోగ్రాం చేద్దామని ఊహించుకొని వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ వీళ్ళకి చేయిస్తున్న ట్రీట్మెంట్ వీళ్ళని చూసుకోవడం, బాగోగులు చూసుకోవడము అవన్నీ చూసి మాకు చాలా ఆనందంగా అనిపించింది. మేము ముందు రాగానే శివాలయంకి వెళ్ళాము. శివాలయంలో మాకు పూజ చేయించడం జరిగింది. దాని తర్వాత అక్కడ అందరు మమ్మల్ని మంచిగా ఆదరంగా చూసుకున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ అందరినీ చూసి ఈ మతి స్థిమితం లేరు,
అందరూ ఇక్కడ అనాథలు ఉన్నారు, చాలామంది ఏజ్ గ్రూప్ కూడా చాలా వేరియస్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మాకు బాధగా అనిపించింది. కానీ ఇంత మంచి ఆర్గనైజేషన్ వీళ్ళని చూసుకుంటుంది, వీళ్ళని ఆదరిస్తుంది, అవన్నీ చూసి కొంచెం సంతోషంగా అనిపించింది. ఎవరన్నా ఉన్నారు చూసుకోవడానికి అని బాగా అనిపించింది ఇక్కడ వచ్చి. థ్యాంక్ యూ. యాక్చువల్గా వీళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పాలి మేము. యాక్చువల్గా ఏంటంటే ఎవరు లేని వారికి ఎవరో ఒకరు ఉంటారు తోడు, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, సర్వ్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా మీ సిస్టమ్ చూసి మాకు బాగా నచ్చింది, సిస్టమేటిక్గా ఉంది, వాళ్ళను బాగానే చూసుకుంటున్నారు యాక్చువల్గా ఇక్కడ. దాని గురించి ఏం అవసరం లేదు, కానీ కాకపోతే మాకు బాగానే ఫెసిలిటీస్ ఇచ్చారు, రాగా బాగానే ఆదరించారు. శివాలయంలో పూజ కూడా చేశాము, ఇక్కడ వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ కూడా చూసాము. అందరూ బాగానే ఉన్నారు, ప్రశాంతంగానే ఉన్నారు. ఇది దినదినాన అభివృద్ధి చెందాలనేసి, మరికొందరికి అంటే మా అకామిడేషన్ ఇవ్వాలనేసి, ఫుడ్ అకామిడేషన్ ఇవ్వాలని, ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా రావాలని ఇండియాలో నేను కోరుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.